తెలుగుకి బై బై చెప్పేస్తున్నారు పబ్లిక్. ఇది తాజాగా అందుతున్నటువంటి నివేదిక చెప్తున్నటువంటి నిజం. ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇక బడిలో తెలుగు మీడియం కనిపించదేమో, ఇప్పటికే లేశప్రాయం. నమస్తే తెలంగాణలో కనిపించిన ఒక స్టోరీ ఆసక్తికరంగా అనిపించింది. ముందుగా వార్త చూస్తే తెలుగు మీడియం చదువులకు స్వస్తి, ప్రైవేట్లో తెలుగు మీడియం 0.48%. క్రమంగా తగ్గిపోతున్న తెలుగు మీడియం. అదే బాటలో సర్కారు బడులు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఆంధ్రాలో కూడా ఇలాగే ఉంటుంది దాదాపుగా. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థుల వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించేందుకే తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ బడుల్లో తెలుగు మీడియం విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో మొత్తం 36.19 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే అందులో తెలుగు మీడియం కేవలం 17,329. తెలంగాణలో 0.48% మాత్రమే. వార్తకు సోర్స్ ఏంటో ఆ పత్రిక చెప్పలేదు. కానీ ఓ రకంగా రాబోయే రోజుల్లో ఇక తెలుగు మీడియం ఉండదని చెప్పొచ్చు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో ప్రైవేట్ బడుల్లోనే కాదు, సర్కార్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం హవానే నడుస్తోంది. సర్కార్ బడుల్లో మొత్తం 22.42 లక్షల మంది విద్యార్థులు ఉంటే 17.65 లక్షలు 78.75% ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. మరో 3.51 లక్షలు అంటే 15.66% మాత్రమే తెలుగు మీడియం చదువుతున్నారు. రాష్ట్రంలోనే ఇక్కడ మరో విషయం ఏంటంటే కూడా చెప్పుకోవాలి, పేద దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో మగపిల్లల్ని ఖర్చు పెట్టి మరి ప్రైవేట్కి, ఆడపిల్లలను ఉచితంగా సర్కార్ బడికి పంపిస్తున్న ఓ ధోరణి చాన్నాళ్ళుగా ఉంది. ఇది మగ ఆడ వివక్ష. ప్లస్ మగవాడు బాగా చదివి మంచి కొలువు సంపాదించి తమను ఉద్ధరిస్తాడన్న ఆశ. ఆడపిల్ల ఎలాగైనా వేరే ఇంటికి పోవాల్సింది కదా అనేటువంటి భావన. ఎయిడెడ్ స్కూళ్లలో మొత్తం 59,140 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్ళలో 45,054 76.18% ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే 8,420 14.24% తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. వీళ్ళని వారు ఉర్దూ, కన్నడ, మరాఠీ, హిందీ, తమిళ మీడియాలో చదువుతున్నారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. ఇకపోతే రాబోయేటటువంటి రోజుల్లో ఇక్కడ సాధారణంగా ఏమంటామంటే తెలుగు, ఇప్పుడు మనం ఆంధ్రాలో తెలుగు మీడియం వైపుకి ఎంతమందిని ఆకర్షించగలిగాం, ఇది ఆలోచించాల్సిన అంశం.